హాయ్ ఫ్రెండ్స్, 2013లో ఇరాన్ యొక్క సైంటిస్ట్ అలీ రజాగి తాను టైం మెషిన్ తయారు చేశానని చెప్పాడు. ఇరాన్లో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇన్వెన్షన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ రజాగి ఆ మెషిన్కి ది ఆర్ఏఎక్ టైమ్ ట్రావెలింగ్ మెషిన్ అని పేరు పెట్టాడు. ఈ మెషిన్ ఏ మనిషి అయినా సరే 5 నుంచి 8 సంవత్సరాలు పాస్ట్ అండ్ ఫ్యూచర్ని 98% అక్యురసీతో చూపించగలదు అని ఆయన చెప్పాడు. అయితే అలీ రజాగి చెప్పినవి ఒట్టి మాటలే అని తర్వాత తెలిసిందే. ఇదొక్కటే కాదు, ఇలాంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. అయితే అలీ రజాగి చెప్పినట్టు హిట్లర్ నాజీ సేన దగ్గర డై క్లాక్ అనే సీక్రెట్ డివైస్ ఉండేదని, దాంతో టైం ట్రావెల్ చేయడం పాసిబుల్ అవుతుంది అని కొందరు చెప్తూ ఉంటారు. హిస్టరీలో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1881 సంవత్సరంలో అమెరికాలో ఒక న్యూస్ పేపర్ కంపెనీ న్యూయార్క్ సమ్లో ద క్లాక్ దట్ వెంట్ బ్యాక్వర్డ్స్ అనే ఆర్టికల్స్ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్లోనే మొట్టమొదటిసారి టైం మెషిన్ గురించి రాశారు. 1895లో హెచ్జి వెల్స్ అనే వ్యక్తి ద టైమ్ మెషిన్ అనే నావెల్ రాశారు. ఈ నావెల్ పబ్లిష్ అయిన తర్వాత టైం మెషిన్ కాన్సెప్ట్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. టైం మెషిన్, టైం ట్రావెల్ లాంటి విషయాలు మనుషులకు కొత్త ఏం కాదు. ఎందుకంటే మన పురాతన గ్రంథాల్లో కూడా టైం ట్రావెల్కి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి. ఐన్స్టైన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనుషులకి ప్రెజెంట్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. గడిచిపోయిన ప్రతి సెకండ్ కూడా మనకి పాస్ట్ అయిపోతుంది. అలా మనం కంటిన్యూస్గా ఫ్యూచర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. బేసిక్గా మనం ఒక టైం లైన్లో ప్రయాణిస్తున్నాం. మనిషి మెమరీస్ అన్నీ కూడా పాస్ట్ అవుతాయి. ఒక్కసారి ఐన్స్టైన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది కేవలం ఒక ఇల్యూజన్ అని చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే ఐన్స్టైన్ ప్రకారం టైం అనేది కేవలం ఇల్యూజన్ మాత్రమే. అయితే ఈ ఇల్యూజన్ నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? టైం ట్రావెల్ గురించి మోడర్న్ సైన్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. టైం ట్రావెల్ అంటే సమయంలో ముందుకు లేదా వెనక్కి ప్రయాణించడం అని మనందరికీ బాగా తెలుసు. ఆ సమయంలో మన బాడీలో ఎలాంటి ఫిజికల్ చేంజెస్ కూడా జరగవు. ఎలా అంటే ఒక కుర్రాడు 20 సంవత్సరాలు పాస్ట్లోకి టైం ట్రావెల్ చేస్తే అక్కడ కూడా అతని బాడీలో ఎలాంటి చేంజెస్ ఉండవు. అతను చిన్నపిల్లవాడిలా మారటం జరగదు. టైం ట్రావెల్ గురించి అర్థం చేసుకోవడానికి ముందుగా టైం గురించి అర్థం చేసుకోవాలి. టైం లైనియర్ అనేది డిటర్మినిస్టిక్ అవుతుంది అని సర్ ఐజాక్ న్యూటన్ చెప్పారు. అంటే ఈ యూనివర్స్లో ఎక్కడైనా ఎలాంటి కండిషన్స్లో అయినా టైం ఒకే విధంగా పాస్ అవుతూ ఉంది. కానీ ఐన్స్టైన్ మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఐన్స్టైన్ ప్రకారం టైం అనేది అబ్సల్యూట్ కాదు, రిలేటివ్ అవుతుంది. ఎందుకంటే స్పేస్ టైం యొక్క డైమెన్షనల్ కర్వ్లో టైం అనేది ఒక డైమెన్షన్ మాత్రమే అవుతుంది. ఇది విని మీకు టైం ట్రావెల్ అనేది చాలా సింపుల్ అని అనిపించవచ్చు. కానీ రియాలిటీలో మాత్రం ఐన్స్టైన్ లాంటి జీనియస్ కూడా టైం ట్రావెల్ మిస్టరీని సాల్వ్ చేయలేకపోయారు. ఐన్స్టైన్ యొక్క స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో టైం డైలేషన్ కాన్సెప్ట్ గురించి ఉంది. టైం డైలేషన్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే టైం అనేది వేరు అబ్జర్వర్స్ యొక్క స్పేస్లో పొజిషన్స్ ప్రకారం వేరువేరుగా గడుస్తూ ఉంటుంది. అంటే మ్యాసివ్ బాడీస్ అయిన స్టార్స్, ప్లానెట్స్, బ్లాక్ హోల్స్లో గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల వాటి దగ్గర టైం అనేది స్లోగా నడుస్తుంది. దీన్ని మనం ఎర్త్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవచ్చు. ఒక గడియారాన్ని భూమి మీద ఉంచి ఇంకో గడియారాన్ని ఐఎస్ఎస్లో ఉంచితే ఈ రెండింటి మధ్య కొన్ని నానో సెకండ్స్ టైం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక ఆస్ట్రోనాట్ 6 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉంటే అతని ఏజ్ భూమి మీద ఉన్న మనుషుల ఏజ్ కంటే 0.005 సెకండ్స్ తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అయితే ఈ ఎగ్జాంపుల్ టైం ట్రావెల్ మిస్టరీని సాల్వ్ చేయగలదా అంటే చేయలేదు అని చెప్పాలి. పాస్ట్లో కూడా ఎంతోమంది సైంటిస్టులు టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. 1949 సంవత్సరంలో కర్ట్ గోడెల్ అనే మ్యాథమెటిషియన్ ఐన్స్టైన్ యొక్క ఈక్వేషన్కి ఒక కొత్త సొల్యూషన్ని కనిపెట్టాడు. దీన్నే ద గోడెల్ సొల్యూషన్ అని కూడా అంటారు. దీనిలో ఒక రొటేటింగ్ యూనివర్స్ని ఇమాజిన్ చేశారు. ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఏదైతే స్పేస్ టైం కర్వ్ గురించి చెప్పారో అది రొటేటింగ్ యూనివర్స్లో కొంచెం ఈ విధంగా రొటేట్ అయ్యి ఒక క్లోజ్డ్ టైం కర్వ్ని ఫామ్ చేస్తుంది. మనం ఈ కర్వ్ ద్వారా ట్రావెల్ చేస్తే పాస్ట్ అండ్ ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇదొక హైపోథెటికల్ కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఇలాంటి ఒక కాన్సెప్ట్ని 1994లో ఫిజిసిస్ట్ మైగేల్ ఆల్క్బెరీ ఇచ్చాడు. దీన్నే ఆల్క్బెరీ డ్రైవ్ అని అంటారు. ఇది ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్ అంటే లైట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఈ డ్రైవ్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు తన ముందున్న స్పేస్ని కాంట్రాస్ట్ చేస్తుంది, అలాగే వెనుక ఉన్న స్పేస్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తుంది. కిప్ స్టీవెన్ అండ్ పాల్ డేవిస్ లాంటి సైంటిస్టులు మనిషి వామ్ హోల్స్ ద్వారా టైం ట్రావెల్ చేయొచ్చని నమ్ముతూ ఉన్నారు. వామ్ హోల్స్ని స్పేస్ యొక్క షార్ట్ కట్స్ అని కూడా అంటారు. అయితే వామ్ హోల్స్ని కనిపెట్టడానికి నియర్ ఇన్ఫినిట్ ఎనర్జీ అవసరం అవుతుంది. సెన్లో ఉన్న లార్జ్ హైడ్రోన్ కొలైడర్ ద్వారా
సైంటిస్టు ఎలక్ట్రాన్ని లైట్ స్పీడ్తో రొటేట్ చేయించి వామ్ హోల్స్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ ద్వారా వామ్ హోల్స్ని తయారు చేయొచ్చు అని సైంటిస్టు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇలా కనిపెట్టిన వామ్ హోల్స్ ఇన్స్టెంట్గా కొలాప్స్ అయ్యి బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. అయితే ఇలా జరగకుండా ఉండడానికి నెగటివ్ ఎనర్జీ అవసరమవుతుందని థియరిటికల్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ విన్నాక ప్రస్తుతం టైం ట్రావెల్ అనేది ఇంపాసిబుల్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. లిటరల్గా దీన్ని ఇమాజిన్ చేసుకుంటే మనం సమయంలో ముందుకు వెళ్ళగలుగుతాం, కానీ సమయంలో వెనక్కి వెళ్ళటం మాత్రం నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. దీని అర్థం ఫ్యూచర్లో ట్రావెల్ చేయవచ్చేమో కానీ పాస్ట్లోకి మాత్రం అసలు ట్రావెల్ చేయలేం. ఒకవేళ మనం ఫ్యూచర్లోకి వెళ్ళినా కూడా తిరిగి ప్రెజెంట్లోకి రాలేం, ఎందుకంటే దీనివల్ల కాజువాలిటీ లాస్ బ్రేక్ అవుతాయి. దాంతో కాజల్ లూప్స్ క్రియేట్ అవుతాయి. ఈ కాజల్ లూప్స్ని గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి పాస్ట్లోకి ట్రావెల్ చేసి తన గ్రాండ్ ఫాదర్ చైల్డ్హుడ్కి వెళ్ళాడు. అలా అక్కడ తన గ్రాండ్ ఫాదర్ని చంపేశాడు. దాంతో గ్రాండ్ ఫాదర్కి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ పుట్టలేదు. తన తండ్రి పుట్టకపోతే ఈ వ్యక్తి పుట్టుక ఎలా జరుగుతుంది? అసలు ఆ వ్యక్తి పుట్టుకే జరగకపోతే అతను పాస్ట్లోకి వెళ్ళి గ్రాండ్ ఫాదర్ని ఎలా మర్డర్ చేస్తాడు? దీన్నే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. ఇది మన థింకింగ్ని ఒక లూప్లోకి నెట్టేస్తుంది. దీంతో మనం కన్ఫ్యూజన్లో పడిపోతాం. హ్యూమన్స్ హిస్టరీ, సివిలైజేషన్స్ గురించి ఆలోచిస్తే అప్పుడు కూడా హ్యూమన్ ఒరిజిన్ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు ఈ యూనివర్స్ భగవంతుడు తయారు చేశాడు అనుకుందాం. అలాంటప్పుడు భగవంతుని ఎవరు పుట్టించి ఉంటారు? ఇలాంటి ప్రశ్నలకి మనిషి యొక్క ఆలోచన అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దాంతో మనకి ఏమీ అర్థం కాదు. మ్యాటర్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు కూడా ఉంది, కానీ ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది? కొందరు సైంటిస్టులు అయితే ఈ బిగ్ బ్యాంగ్ అనేది కొత్త యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కాదు, పురాతన యూనివర్స్కి ఎండింగ్ పాయింట్ అని కూడా నమ్ముతారు. అయితే ప్రస్తుత మనిషి అండర్స్టాండింగ్ ప్రకారం యూనివర్స్లో కొన్ని ప్రాసెసెస్ క్యాజువల్ లూప్స్ ఫామ్లో ఒరిజినేట్ అవుతాయి. కానీ వీటి ఎక్స్ప్లెనేషన్ గురించి ప్రస్తుతం మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఉన్న మొదటి మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ భగవంతుడే సృష్టిస్తే మరి ఆ భగవంతుని ఎవరు క్రియేట్ చేశారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేదు. దీంతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా కాంప్లెక్స్గా మారుతుంది. టైం ట్రావెల్ని అర్థం చేసుకోవడానికి మనిషికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాల్సి ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని సాల్వ్ చేస్తారేమో ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.